5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలారా, కూటమి నాయకులారా, మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 కోట్ల మంది ప్రజల్ని గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికినట్టు రప్పా 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 అని నరుకుతాడంట. 2029 అంట. మీ అందరూ ఓట్లేస్తారండి? అయ్యా బాబు గారు, తొందరగా ఆయన్ని మానసిక పరిస్థితి చూపించండి. వైజాగ్ ఎలాగో యోగాడానికి వెళ్తున్నారు, అక్కడ హాస్పిటల్లో పడేయండి బాబాయ్, మా భయం వేస్తుందండి బాబు గారు. ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? బాగానే చేస్తున్నావు ఒక వీడియోస్. 2029లో రప్ప రప్ప అని మాట్లాడుతున్నావు కత్తి నోరుతో. ఆ కత్తులు నూరింది, ఆ రప్ప రప్ప అని మాట్లాడింది, చెప్పింది ఏడే అక్కడ కొటేషన్ రాసింది టీడీపీ వేరే అభిమాని అయిన ఒక వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేని ఒక కార్యకర్త, టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త. ఆ ఫ్లెక్సీలో రాసింది కూడా వాళ్ళే, మేం కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే మీ టీడీపీ కార్యకర్త మీ మీద రప్ప 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 అని రాశాడు. అంటే అర్థం చేసుకోండి, మీ టీడీపీ కార్యకర్తలకి మీ ప్రభుత్వం మీద విరక్తి పుట్టింది. మీ ప్రభుత్వం అంటే ఏంటో, మీ ప్రభుత్వంలో చేసే తప్పులేంటో నిలదీయడానికి వాళ్ళు బయటకు వచ్చి రప్ప రప్ప అంటున్నారు. అర్థమైందా? మేము ఎప్పుడు అలా, మేం కాదు అక్కడ రాయిపించింది. ఏందక్క ఇలా చేసి అలా అక్క? మీరు కూడా కొంచెం అయినా గానీ నువ్వు నీకు అవసరం ఉంటే నువ్వు వచ్చి మాట్లాడతావు. ఏదైనా నీకు తెలిసినా తెలియకపోయినా గానీ ఏదో ఒకటి వాగుతావు, వెళ్తావు. నువ్వు ఒక మొద్దువి. ఆడెవడైనా అని నేను మాట్లాడాలా, అది ఎటైనా పోని అని నువ్వు మాట్లాడతావు. నీదంటే చాలా తీసినవు. నువ్వు ఒక చల్లని కాగితం లాగా. మీ బోండవమ్మ గారు ఏదో పక్కన నుంచొని పెట్టి ఫోటో దిగిలేకి నువ్వేమో వెర్రవిగిపోతున్నావు. గానీ మా బోండవమ్మ గారు అని ఆయన దృష్టిలో నువ్వు ఒక చల్లని కాగితం లెక్క. అర్థమైందా? ఇంకోటి ఒకటి గుర్తుపెట్టు కాక, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని నువ్వు చాలా వీడియోస్ లో నోటికొచ్చిన మాట్లాడుతున్నావు. ఓకే, మేము కూడా గమ్మూరుకుంటున్నాం. ఎందుకంటే సమయం వచ్చిందాకా ఆగాలి. ఈ రోజు మీది, రేపటి రోజు అంటూ మాకు వస్తుంది. ఆ రోజు చూద్దాంలే, ఆ రోజు మాట్లాడదాంలే మీతోటని ఆగాం మేము. కానీ మీరు అంతదాకా కూడా ఆగేటట్లేదు, మీ మీద మాట్లాడేలాగా చేసుకుంటున్నారు. సత్యక్క, ఒకటి మాత్రం చెప్తాను, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది కదా, ఒక్క పేదవాడి కడుపైనా సరిగా నింపారాక? నిజం చెప్పు. ఒక్క పేదవాడికైనా సంక్షేమ పథకం అనేది ఒక్కటైనా సరిగా అందిందా? 15,000 ఇస్తామన్నారు, ఇచ్చారాక? ఏంటక్క, నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకో. నేను నీకు ఒక తమ్ముడిలాగా చెప్తున్నా, అర్థమైందా? ఒక తమ్ముడిలాగా నీకు వివరణ ఇస్తున్నా. ఆలోచించుకొని నువ్వు చేసే వీడియోస్ ఏమైనా కానీ కొంచెం ఆలోచించుకొని చెయ్యి. ఎందుకంటే ఇది రాజకీయం అక్క. అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయినాక టిష్యూ పేపర్ లాగా ఇచ్చి దిగుతారు. నువ్వు అన్నావు మొన్న ఒక మాట, అంటే మొన్న కాదు, కొన్ని రోజుల క్రితం, నాకు కూడా పథకాలు రావాలి అదే అని. నీకు కూడా పథకాలు రావాలి, నువ్వు కూడా ఒక నిరుపేద కుటుంబంలో నుంచే వచ్చావు. నేను చూస్తాను, నేను చాలా వీడియోస్ చూశాను కూడా. కానీ అక్క, మన బతుకులు అంటూ ఎప్పుడు మారవు, ఏ పార్టీ వచ్చినా మారదు. కానీ అభిమానాన్ని చంపుకోలేక పార్టీలకి మద్దతుగా నిలబడతాం. కానీ పేదవాడు కడుపును నింపింది మాత్రం పక్కా వైఎస్ఆర్సీపీ అక్క. ఇది మాత్రం నేను బల్ల గుద్ది చెప్తా. ఏ